హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని రైల్వే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో బెస్ట్ బై లెవెల్స్ అని చాలామంది అడుగుతున్నారు అనమాట. IRCONలో కానివ్వండి, రైల్టెల్లో కానివ్వండి, RVNLలో కానివ్వండి, సో IRFCలో కానివ్వండి. సో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకో 4 స్టాక్స్ వాటిలో మంచి రివర్సెస్ ఈరోజు వచ్చాయన్నమాట. కొంత రేపు అబ్జర్వ్ చేసి ఆ 4 స్టాక్స్లో కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం తీసుకొని మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనమాట. ఆ 4 స్టాక్స్ ఏవైతే రివర్సెస్ వచ్చాయో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో దాంట్లో ఫస్ట్ మనం ఏదైతే రైల్వే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో చాలామంది అడుగుతున్నారు రైల్వే స్టాక్స్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో అది డిస్కస్ చేసే ముందు సో రీసెంట్గా September 11th మనకి ఏదైతే G20 మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్లో మల్టీనేషనల్ రైల్ అండ్ పోర్ట్ డీల్ లింకింగ్ అనేది మిడిల్ ఈస్ట్ అలాగే సౌత్ ఏషియాలో సో జరుగుతుందని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో చాలా బాగా ర్యాలీ ఇచ్చే 2 days బిఫోర్ నుంచి ర్యాలీ ఇచ్చింది. ఆ ర్యాలీ ఇంకా కూడా కంటిన్యూ అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని రైల్వే స్టాక్స్లో కూడా సో ఆల్మోస్ట్గా సో స్టాక్స్ అనేవి చాలా బాగా ర్యాలీ అనేది ఇచ్చాయన్నమాట. మనం సండే వీడియోలో మనం చెప్పుకున్నాం IRFCని. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ ఏదైతే 90 లెవెల్స్ చెప్పుకున్నామో ఆ లెవెల్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కింద పడింది. ఆల్మోస్ట్ మనకిది సో 13 పాయింట్స్ దాకా కూడా పెరిగింది, 26% దాకా కూడా రిటర్న్స్ ఇచ్చిందనమాట. మీరు సండే వీడియో అబ్జర్వ్ చేయకపోయింటే సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనం ఏవైతే ఈ రైల్వే స్టాక్స్ని ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో G20 సమిట్లో ఏదైతే న్యూస్ వచ్చిందో అది చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆ తర్వాత మార్కెట్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల సో ఆల్మోస్ట్ అన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మెయిన్గా రైల్వే స్టాక్స్ రీసెంట్గా బాగా ర్యాలీ ఇచ్చాయి కాబట్టి ఈ స్టాక్స్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కంటిన్యూస్గా పడుతున్నాయి. సో ఈ RVNL కానివ్వండి, IRFC కానివ్వండి, IRCON కానివ్వండి, రైల్టెల్ ఈ వీటిలో ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం RVNL సో ప్రీవియస్గా ర్యాలీ ఒకవేళ మిస్ అయి ఉంటే కనుక RVNL మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం మనకి స్టాక్ 167 రూపీస్ దగ్గర ఉందన్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ 158 లెవెల్స్ దగ్గర నుంచి కూడా ర్యాలీ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆల్మోస్ట్ 145 నుంచి 150 రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. రీసెంట్గా అది బ్రేక్ రీటెస్ట్ అయి పైకి వెళ్ళింది కాబట్టి సో ఈ 150 లెవెల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ప్రస్తుతం మనకి 167 దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, 155 నుంచి 160 లెవెల్స్ మధ్యలో ఈ స్టాక్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. మినిమం మళ్ళీ కూడా 175 సో అప్ టు 200 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒక 5 to 8 పాయింట్స్ సో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 140 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 155 నుంచి 160 అలా స్టాప్ మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 175 200 ప్రీవియస్ లెవెల్స్ మనం మళ్ళీ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది RVNL గురించి. అలాగే IRFC గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా కంటిన్యూస్ ర్యాలీ అయింది. మన టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత 90 ఫైనల్ టార్గెట్ చెప్పుకున్నాం, అక్కడి నుంచి పడింది. ఆల్మోస్ట్ ఇది మనకి 70 లెవెల్స్ దగ్గర నుంచి 70-75 లెవెల్స్ దగ్గర నుంచి లాస్ట్ 2 డేస్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చి పడుతుంది అనమాట. ప్రస్తుతం 78 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక 70 లెవెల్స్ ఉందన్నమాట. సో 70 లెవెల్స్ దగ్గర నుంచి 73-74 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. రేపు ఒకవేళ పడితే ఈ రీజన్కి వచ్చి కొంత పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనం బై చేసుకొని ఒక 5 to 6 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ 80-90 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది IRFC గురించి. అలాగే IRCON గురించి డిస్కస్ చేస్తే కనుక IRCONలో కొంత పాజిటివిటీ ఈరోజు మనకి కనిపించింది. 150 లెవెల్ టెస్ట్ చేసి ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. సో ప్రస్తుతం మనకి అబ్జర్వ్ చేస్తే కనుక ఇంకా కూడా మనకి పాజిటివ్గానే కనిపిస్తుంది. ప్రస్తుతం 148 లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. సో బెటర్ లెవెల్స్ ఏంటి అంటే కనుక ప్రీవియస్గా ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత చాలా బాగా వెళ్ళింది. సో 135 నుంచి 140 లెవెల్స్ బెటర్ లెవెల్స్. ఒకవేళ ఈ లెవెల్స్ ఈరోజు కూడా టెస్ట్ చేసి అక్కడి నుంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో ఈ రీజన్లో మనం యాడ్ చేసుకోవడం బెటర్. రేపు కొంత ఏమైనా ఫాల్ సడన్గా వస్తే కనుక వెయిట్ చేయండి, లేదా కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకొని మళ్ళీ 155 160 లెవెల్స్ అప్ టు 170 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది IRCON గురించి. అలాగే రైల్టెల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు షార్ప్ పుల్ బ్యాక్ అనేది రివర్స్ అనేది మనకు వచ్చిందనమాట. సో స్టాక్ కొంత పాజిటివ్గానే కనిపించింది. బట్ రైల్టెల్ మనం ఈ స్టాక్ ఆల్మోస్ట్ 130 లెవెల్స్ దగ్గర నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, కంటిన్యూస్ ర్యాలీ. సో ఈ హై లెవెల్స్లో కొంత బై చేయడం కన్నా సో వెయిట్ చేసి 200 నుంచి 215 లెవెల్స్ మధ్యలో ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత బై చేయడం బెటర్. రేపు ఏమైనా పడుతుంటే కొంచెం వెయిట్ చేసి సో ఈ రీజన్లో బై చేసి మళ్ళీ కూడా మనకి 230 సో 250 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది
అనేది చేయొచ్చు అనమాట. సో చాలామంది అడుగుతున్న రైల్వే స్టాక్స్ చెప్పండి ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలని. సో ఇవన్నమాట ఈ 4 స్టాక్స్వి. అలాగే మనం ఈ వీడియోలో ఒక 4 స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. ఇవి షార్ట్ పీరియడ్ కోసం అనమాట. సో ఈ RVNL, IRFC, IRCON, Railtel ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవి ఏంటి అంటే కనుక మన లెవెల్స్ దగ్గరకు వచ్చి కొంత రివర్సల్స్ వచ్చిన తర్వాత బై చేయడానికి ట్రై చేయండి. బట్ ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్ షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అందులో అటు ఫస్ట్ స్టాక్ ఈరోజు ఆల్మోస్ట్ ఈ స్టాక్ సో 10% రీచ్ అయింది. ఫాల్ అయిన తర్వాత కూడా స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అనేది ఇచ్చిందనమాట. ప్రస్తుతం 600 లెవెల్స్ దగ్గర ఉంది. వెయిట్ చేసి 580 నుంచి 580 లెవెల్స్ ఆ రీజన్లో 580 నుంచి 590 లేదా రేపు 600 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోండి, లేదా వెయిట్ ఫర్ 580 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవడం బెటర్. మళ్ళీ కూడా మనం 630, 650 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే అప్ టు 700 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో రేపు కనుక 600 పైన సస్టైన్ అయితే వెంటనే యాడ్ చేసుకోండి. లేదు పడుతుంటే వెయిట్ ఫర్ 580 లెవెల్స్ దగ్గర కొంత పాజిటివిటీ రేపు కనిపిస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 630, 650, 700 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట అతుల్ ఆటో. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐబిల్స్ రియల్ ఎస్టేట్ అనమాట. ప్రీవియస్గా కూడా మనం 65, 67 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 85 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ఎవరైతే ఈ స్టాక్స్లో చాలామంది ప్రాఫిట్స్ కూడా బుక్ చేశారన్నమాట. చాలామంది ఇన్వెస్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ. సో మళ్ళీ కూడా ఈరోజు షార్ప్ ఫాల్, లాస్ట్ 3 డేస్ బట్టి షార్ప్ ఫాల్ అయ్యి ప్రస్తుతం ప్రీవియస్కి ఏదైతే 670 నుంచి 72 రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దగ్గర సో ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈరోజు మళ్ళీ అరౌండ్గా అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 75 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. సో 80-85 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. హెవీ ప్రాఫిట్స్ కాకపోయినా 80-85 అప్ టు 90 లెవెల్స్ దగ్గర టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ స్మాల్ పెట్టుకోండి, 67 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో మనం తీసుకోవచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. 75 పైన కనుక కొంత పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే కనుక సో మనం దీంట్లో తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐబిల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఈరోజు ఆల్మోస్ట్ 12% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో ప్రీవియస్ ఇది కూడా సేమ్ ఐబిల్స్ రియల్ ఎస్టేట్ లాగే ఐబిల్స్ ఫైనాన్స్ కూడా సో సేమ్ సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర నుంచి రివర్సల్, ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, అక్కడే సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందనమాట. ప్రస్తుతం ఈరోజు 12% దాకా ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంత ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 180 లెవెల్స్ పైన సస్టైన్ అవుతుంటే యాడ్ చేసుకోండి. మినిమం మనం 200 సో 220 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. చాలా కాలం తర్వాత ఐబిల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మళ్ళీ మంచి లెవెల్స్కి వచ్చిందనమాట. చాలామంది ప్రీవియస్గా ఈ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసి చాలా టైం హోల్డ్ చేశారు. ఆల్మోస్ట్ సో 1 ఇయర్ దాకా కూడా హోల్డ్ అనేది చేశారనమాట. మంచి లెవెల్స్కి మళ్ళీ వచ్చింది. 200 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 220 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సో థర్డ్ స్టాక్ అనమాట ఐబిల్స్ హౌసింగ్ ఫైనాన్స్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి BHEL. బెల్ గురించి కూడా మనం చాలా టైమ్స్ చెప్పుకున్నాం. మేమైతే షార్ట్ టర్మ్కి ఆల్మోస్ట్ 109 లెవెల్స్ దగ్గర ఇచ్చామన్నమాట. ఇది ఆల్మోస్ట్ 148 లెవెల్స్ దాకా వెళ్ళి లాస్ట్ 2 డేస్ బట్టి హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మార్కెట్లో నెగిటివ్ వల్ల. సో ఈరోజు మళ్ళీ 122 అలా సపోర్ట్ తీసుకుందనమాట. సో చాలామంది బెల్ గురించి కూడా అడుగుతున్నారు. ప్రస్తుతం 128 లెవెల్స్ దగ్గర ఉంది. సో ఈ రీజన్లో యాడ్ చేసుకోవడం బెటర్. 120 నుంచి 125 ఒకవేళ రేపు పడుతుంటే ఈ రీజన్కి వచ్చి వెయిట్ చేసి యాడ్ చేసుకుని, లేదా పెరుగుతుంటే వెంటనే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 135 రెసిస్టెన్స్ కింద యాడ్ చేసే ఛాన్స్ ఉంది. 140, 150 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5-8% స్టాప్ లాసెస్ అనేది మెయింటైన్ చేసుకుని ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట BHEL. సో ఇటువంటి స్టాక్స్ షార్ట్ టర్మ్ ప్రియర్గా కావాలి అన్నా సో మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఈరోజు మేము ట్రేడ్ చేసాం, చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే నేను కూడా ట్రేడ్ చేసాను. ఆల్మోస్ట్ 19,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో ఇదేంటంటే సిప్ అనమాట. సో ఈ స్టాక్స్లో ఎవ్రీ మంత్ నేను సిప్ చేస్తాను కొన్ని స్మాల్ క్వాంటిటీ, ఒక 10,000 రూపీస్. మనం ఆల్రెడీ 500 రూపీస్ బిలో స్టాక్స్ మీద వీడియో చేసాం. సో సేమ్ స్టాక్స్ అనమాట. సో ఏదైతే మనం చెప్పుకుంటామో సో ఆ స్టాక్స్ నేను కూడా సో తీసుకుంటాను. ఈ స్టాక్స్ ఏవైతే సో మనం ఏదైతే సిప్ చేసాం అనమాట, మీరు ఆ వీడియో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే నేను ఈరోజు ట్రేడ్ చేసిన దాంట్లో 19,000 ప్రాఫిట్ వచ్చింది. దాంట్లో అరౌండ్గా 12,000 మార్నింగే సిప్ అనేది కట్ అయిందనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఈరోజు వచ్చిన ప్రాఫిట్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో డీటెయిల్స్ సెండ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.